నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. పాణ్యం నియోజకవర్గానికి సంబంధించిన 16 మంది కార్పొరేటర్లు మరియు కాటసాని రాంభూపాల్ రెడ్డి పాణ్యం శాసనసభ్యులు 34వ వార్డు నిర్మల్ నగర్ పార్కులో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేషన్ 16వ వార్డులో అందరికీ సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పుష్కరాల ప్రధానోత్సవం ఇవ్వడం జరిగింది. ఒకరికి 86వ సచివాలయంలో నాగమణికి సేవామిత్ర 809 మందికి ఇవ్వడం జరిగిందని అన్నారు. వాలంటీర్లు నిష్పక్షపాతంగా అర్హత కలిగిన వారికి ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు అందించేందుకు లాక్డౌన్ కరోనా టైంలో కష్టపడి పథకాలు అందజేసినందుకు ఈ అవార్డులను వాలంటీర్లకు ప్రోత్సహించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి మరియు డిప్యూటీ మేయర్ శ్రీమతి సిద్ధారెడ్డి రేణుక, వై వెంకటేశ్వర్లు 34వ వార్డు కార్పొరేటర్ మీడియాతో మాట్లాడారు. కార్పొరేషన్ 16 వార్డుల అందరికీ ఈరోజు సేవా రత్న, సేవా వజ్ర, సేవా మిత్ర ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకరికి సేవా వజ్ర వచ్చింది, 10 మందికి సేవా రత్న రావడం జరిగింది. మిగిలిన వాళ్ళకందరికీ సేవా మిత్ర కూడా వచ్చిన పరిస్థితి. బాగా పనిచేసి వాలంటీర్లు ఇచ్చే ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు నిష్పక్షపాతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం నుంచి ఆ పథకాలన్నీ కూడా నిష్పక్షపాతంగా అందించినందుకు వాళ్ళని ఒక విధంగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ బాగా కష్టపడి పనిచేసినందుకు కూడా కరోనాలో కూడా భయపడకుండా చేసినందుకు వాళ్ళకి ఉండాలనే ఉద్దేశంతోనే పురస్కారాలు కూడా రాష్ట్రం 20,000, 15,000, 10,000 మొత్తం 30, 20, 10 ఉండేదాన్ని ఒక్కో దానికి మనం 45, 30, 15,000 ఇచ్చే పరిస్థితి కూడా ఉండేవాళ్ళం. బాగా పనిచేసినటువంటి మొత్తం కూడా బాగా కష్టపడి పనిచేసి వాలంటీర్లందరూ కూడా అభినందించాలనే ఉద్దేశంతో 34వ వార్డు నిర్మల్ నగర్ పార్క్ లో వాలంటీర్స్ వందనం అనే కార్యక్రమం మా ఎమ్మెల్యే గారితో పాటు 16 మంది కార్పొరేటర్లు ఇక్కడ పాల్గొనడం జరిగింది. నిజంగా వాలంటీర్స్ వందనం అనే కార్యక్రమం వాలంటీర్స్ ని ప్రోత్సహించే విధంగా వాళ్ళకి సేవా వజ్ర, సేవారత్న, సేవా మిత్ర అనే అవార్డులను వాళ్ళకి ఇవ్వడానికి మన ముఖ్యమంత్రి గారు వీళ్ళని ప్రోత్సహించేందుకు ఈ అవార్డులని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వాలంటీర్స్ వాళ్ళకున్న టైంలో కాస్తంత ప్రభుత్వ సేవలు అందించేదానికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం అందించే ప్రతి సేవలను ప్రతి ఇంటికి తీసుకెళ్లే బాధ్యత వాలంటీర్స్ తీసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళ యొక్క బాధ్యత సరిగ్గా నిర్వర్తించినందుకు, వాళ్ళకు ప్రోత్సహించేందుకు, వాళ్ళకి గౌరవార్థం ఇచ్చేందుకు ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సేవా రత్న అవార్డు నెక్స్ట్ శాంతకుమారి, రెడీ ఉండమ్మా. 84 సచివాలయం శాంతకుమారి, గెట్ రెడీ. మీ అవార్డు వీళ్ళు వెళ్ళేటప్పుడు మీతో పాటు మీ వెల్ఫేర్స్ వాళ్ళు వెళ్ళాలి. శాంతకుమారి అలాంగ్ విత్ యువర్ వెల్ఫేర్. మధుకుమార్ వచ్చాడా? నెక్స్ట్ మధుకుమార్. మీ వార్డ్ అమ్మా? 86 సచివాలయం మహవీరా నగర్. ఇప్పుడు ఇంత మందిలో మీకు మీ ఒక్కరికే ఈ అవకాశం రావడం మీరు ఎట్లా ఫీల్ అవుతారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మీకు ఎన్ని ఇల్లు ఇచ్చారు? మొత్తం మాకు 50 ఇల్లు ఇచ్చినారు. మొత్తం 50 ఇల్లు. 50 ఇల్లులకు గాను మీరు సంక్షేమ పథకాలన్నీ ఎలా అమలు చేయగలిగారు? సంక్షేమ పథకాలన్నీ ఇంటింటికి వెళ్లి వాళ్ళ గురించి సంక్షేమ పథకాలు వివరిస్తూ వాళ్ళకి అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, తర్వాత పెన్షన్, ఇవన్నీ సంక్షేమ పథకాలకు వాళ్ళకి వివరిస్తూ వాళ్ళకి అన్ని విషయాలు తెలుసుకొని వాళ్ళకి సంక్షేమ పథకాలు వివరించడం జరిగింది. మన పాణ్యం సంబంధించిన మన మున్సిపాలిటీ 16 వార్డులు, మన 34వ వార్డుల వాలంటీర్ వందనం కార్యక్రమం జరిగినది.
మనకి 16వ వార్డుల సచివాలయాల్లో ఉన్న వాలంటీర్లు అగ్నిలు అందరూ వచ్చి ఈ మీటింగ్కి సక్సెస్ అయిపోయింది. బాగా మన 34వ వార్డుల 86 సచివాలయంలో వాలంటీరు వజ్ర సేవ 45,000 మన 16 వార్డులలో మన వార్డులో రావడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. మన వార్డులో ఇంకా బాగా అభివృద్ధి మన ఇంటింటికి తిరిగి మా వాలంటీర్లకి అందరికీ బాగా చెప్పాలని అందరికీ ఎమ్మెల్యే మేము అందరికి చెప్పడం జరిగినది. గారికి, కార్పొరేటర్ వెంకటేశ్వర గారికి, డిప్యూటీ మేయర్ రేణుకా గారికి, మహేశ్వర్ రెడ్డి గారికి, శివుడు గారికి, చిట్టమ్మ గారికి, వీరయ్య గారికి, లక్ష్మీకాంత్ రెడ్డి గారికి, గోపాల్ రెడ్డి గారికి, మేడం గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, రంగారెడ్డి గారికి, చంద్రమౌళి గారికి, ఇంకా వేదికను అలంకరించిన కార్పొరేటర్లకు, ఇక్కడికి వచ్చిన వాలంటీర్లకు ఈరోజు వందనం వాలంటీర్లకు అనే కార్యక్రమంలో మాట్లాడిన వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలోనే కరోనాలో ఎటువంటి ఇబ్బంది పడని రాష్ట్రం, ఏకైక రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశ్ అనేది మాత్రం మనం అందరం కూడా కలిగినామంటే, బయట పడగలిగినామంటే అందుకు వాలంటీర్ చేశాం. మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. మనం ఎవరి వల్ల లభ్యత పొందినామనేది కూడా ఆలోచించమని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ నుండి అక్క చెల్లెలు మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మీరు ఒక్కసారి ఆలోచించండి. అంతకుముందు పరిస్థితి ఇప్పుడు ఉండే పరిస్థితికి మీరు ఆలోచించి ఖచ్చితంగా మీరందరూ కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి రావడానికి మీ వంతు ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మీరందరూ కూడా మళ్ళీ ఈ వ్యవస్థ కంటిన్యూ కావాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఉంటే తప్ప ఈ వ్యవస్థ మళ్ళీ కంటిన్యూ కాదన్న విషయం మీరందరూ గమనించమని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ ఉండే వాలంటీర్లు అందరూ కూడా మీకు ఎవరు ఇల్లు ఎవరు అనేది మీకు అందరూ తెలిసింది కాబట్టి మీరు ఒక్కసారి మళ్ళా మీరు ఖచ్చితంగా మీరు మళ్ళీ ఈ పాణ్యం నియోజకవర్గం నుంచి మళ్ళా నాకు సపోర్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిచడానికి అందరూ కూడా మీరు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, మనకు ఈ పాణ్యం నియోజకవర్గం మన కర్నూలు టౌన్లో ఒక వజ్ర మొత్తం 10 మందికి రత్న మనం ఇవ్వగలిగినాం. అంటే ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా బెటర్గా ఇంకా మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా మీకు ఇప్పుడు ఇచ్చేదానికంటే ఇంకా బెటర్గా మన వాళ్ళు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. మా లక్ష్మీకాంత్ రెడ్డి మనకు 5,000 రూపాయలు షాది కాదు, ఒక్కసారి మీ దగ్గర మనం ఏం చెప్పినా కూడా ఎలక్షన్ ప్రామిస్ అవుతుంది కాబట్టి అది అవసరం అయితే ఖచ్చితంగా మీకు అది సరిపోదనేది కూడా మాకు అందరికీ తెలుసు. మీకు ఖచ్చితంగా పెంచడానికి ఖచ్చితంగా చేస్తామని మీరంతా చేయాల్సింది ఒకటే. ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా కష్టపడి పని చేయవలసిందిగా, మీరంతా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గానే మీరు చేయాల్సి డైరెక్ట్ చేయడానికి లేదు కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.